హలో అండి అందరికీ. రీసెంట్గా నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఏంటి అంటే వక్స్ బోర్డుకి రీసెంట్గా సవరణ జరిగింది కదా, అది లోక్సభలోను రాజ్యసభలోను ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోద ముద్రకి అంటే బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ముద్ర వేస్తే అది చట్టంగా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క వక్స్ బోర్డు విషయంలో వైసీపీ పార్టీ ఒక రకంగా ముస్లింలని మోసం చేసిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజంగా వైసీపీ పార్టీ ముస్లింని మోసం చేసిందా లేదా అని చెప్పేసి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. మనందరికీ తెలుసు, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వక్స్ బోర్డుకి సవరణలు చేయాలి. వక్స్ బోర్డులో కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఏంటంటే వక్స్ బోర్డులో ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఈ సవరణ చేస్తే ఆ వక్స్ బోర్డులో ఒక రకంగా ప్రభుత్వ జోక్యం ఉంటుంది, కోర్టుల జోక్యం కూడా ఉంటుంది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వ జోక్యం, న్యాయస్థానాల జోక్యం ఉండదు. అయితే ఈ యొక్క సవరణను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అలాగే లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకుంది. లోక్సభలో కూడా అదే విషయాన్ని చాలా బలంగా చెప్పారు. అర్థమైందా? మేము ఈ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. మిథున్ రెడ్డి కూడా లోక్సభలో ఈ బిల్లుకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నారు. కాకపోతే రాజ్యసభకు వచ్చేసరికి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే రాజ్యసభలో వైసీపీ వక్స్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తుందని నేషనల్ మీడియా పేర్కొంది. అంటే నేషనల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు ఇదేంటంటే వైసీపీ బీజేడీ ఒడిశాలో బీజేడీ ఉంది కదా, బీజేడీ పార్టీలు ఓటింగ్ సందర్భంగా తమ పార్టీలకి విప్పు జారీ చేయలేదు. అంటే ఇప్పుడు మన పార్టీ నుంచి అంటే వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా ఓట్లు వేస్తున్నారు అనుకోండి, ఓట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే మా పార్టీన ఇంతమంది ఎంపీలు ఉన్నారు, వీళ్ళు ఓట్లు వచ్చినాయా లేవో చూసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఓట్లు ఎటు వెళ్లకుండా పార్టీ ఒక విప్పు జారీ చేస్తుంది. అర్థమైందా? తమ పార్టీ తరఫున. అయితే ఈ విప్పును అనేది వైసీపీ పార్టీ జారీ చేయలేదు అని చెప్పేసి నేషనల్ మీడియా పేర్కొందనమాట. దీనికి విప్పు జారీ చేయడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. దీంతో వైసీపీ పార్టీకి 7 ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. 7 ఎంపీలు ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఉంటారని చెప్పేసి వెల్లడించింది. కాగా ఈ బిల్లుకు 95 వ్యతిరేక, అంటే ఈ బిల్లుని వ్యతిరేకించే వాళ్ళు 95 మంది ఉన్నారు. అలాగే ఇండియా కూటమి 88 మంది, అలాగే బీఆర్ఎస్ 4, అన్నా డిఎంకే 3. అర్థమైందా? వీళ్ళందరూ బీఆర్ఎస్ వ్యతిరేకించింది, అన్నా డిఎంకే వ్యతిరేకించింది, అలాగే ఇండియా కూటమి వ్యతిరేకించింది. కాకపోతే అనుకున్న దానికన్నా వక్స్ బోర్డుకి అనుకూలంగా ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్నమాట. అర్థమైందా? అయితే ఇక్కడ అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ అలాగే ఒరిస్సాలోని బీజేపీ పార్టీ తమ పార్టీలకి విప్పు జారీ చేయాలి. అయితే వాళ్ళు ఓట్లు ఎటు వేశారు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ పార్టీ ఏమన్నా ముస్లింలని నమ్మించి మోసం చేశారంటే లోక్సభలోనేమో అనుకూలంగా ఓటు వేశారు. ఈ బిల్లు పాస్ కావడానికి రాజ్యసభలో బలం లేదు కాబట్టి అక్కడ వైసీపీ పార్టీ ఏమన్నా బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఇష్యూ మీద ఈ యొక్క ప్రచారం ఏంటంటే వైసీపీ పార్టీ అనుకూలంగా ఓటు వేయలేదన్న ప్రచారం ఉంది కదా, అనుకూలంగా ఓటు వేసిందన్న ప్రచారం ఉంది కదా. అయితే ఈ ప్రచారం మీద వైసీపీ పార్టీ రీసెంట్గా వెంటనే స్పందించింది. అయితే వాళ్ళు ఏంటి అంటే మేము లోక్సభలోనూ వ్యతిరేకంగా ఓటు వేసినాం, అలాగే రాజ్యసభలోనూ వ్యతిరేకంగా ఓటు వేసినాం, మా పార్టీ మీద కొందరు కావాలనే బురద చల్లుతున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ అయితే పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో కొంచెం సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. అంటే వైసీపీ పార్టీ విప్పు జారీ చేసినా కానీ వేరే వాళ్ళు అంటే వైసీపీ పార్టీకి మాట వినకుండా వైసీపీ వాళ్ళు ఏమైనా ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేస్తారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది వైసీపీ పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగే పరిణామాలంగా మారిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.